ఫస్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక డిఫరెంట్ టాపిక్ దట్ ఈస్ కాల్డ్ బిమ్స్టెక్. బిమ్స్టెక్ అంటే మామూలుగా స్టిక్ కాదండి, ఇదొక ప్రోగ్రామ్. దట్ మీన్స్ బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఏంటి ఎంత పెద్ద పేరు ఉందంటే, ఎస్ అంత పెద్ద పేరు ఉంది. సో ఏం చేయడం నేర్చుకోవాలన్నమాట. సో ఏంటంటే ఈ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ చూడండి, ఈ బి అంటే బే ఆఫ్ బెంగాల్, ఐ అంటే ఇనిషియేటివ్, ఎం అంటే మల్టీ సెక్టోరల్, అలాగే ఎం అంటే మల్టీ, ఎస్ అంటే సెక్టోరల్, టి అంటే టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఈ అంటే ఎకనామిక్, సి అంటే కోఆపరేషన్. అంటే స్టార్టింగ్లో బే ఆఫ్ బెంగాల్ అంటే ఈ బే ఆఫ్ బెంగాల్తో ఎవరితో అయితే అవసరం ఉందో, అంటే యాజ్ పర్ ట్రేడ్ పర్పస్, పోర్ట్ పర్పస్ ఉంటాయో, సో ఆ యొక్క నేషన్స్ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవడం. సో అయితే అన్ని నేషన్స్ అంటే కాదు, కొన్ని నేషన్స్. ఫస్ట్ నేషనే ఇండియా, మనకు అవసరం బే ఆఫ్ బెంగాల్. సెకండ్ నేషన్ వచ్చేసి మయన్మార్, అలాగే థర్డ్ వచ్చేసి థాయిలాండ్. సో ఈ రెండు సౌత్ ఈస్ట్ ఏషియా అనమాట, ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇంకా నెక్స్ట్ ఇంకోటి బంగ్లాదేశ్, ఇంకోటి భూటాన్, అలాగే నేపాల్. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీలంక. ఏంటి మీరు బే ఆఫ్ బెంగాల్ అన్నారు కదా, ఇప్పుడు బంగ్లాదేశ్కి, భూటాన్కి, నేపాల్కి వీటికి బే ఆఫ్ బెంగాల్తో సంబంధం లేదు. రిమైనింగ్ ఇండియాకి, మయన్మార్కి, థాయిలాండ్కి, శ్రీలంకకి సంబంధం ఉంది, ఎందుకంటే అయితే టచ్ అవుతాయి. సో ఈ 3 నేషన్స్ టచ్ అవ్వకపోయినా కూడా, సో వీటి వాణిజ్యం అంతా వీటి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. దేని మీద? బే ఆఫ్ బెంగాల్ మీద. కాబట్టి ఈ 7 మెంబర్ స్టేట్స్ కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి డిస్కషన్ చేసుకుంటుంది అనమాట. సో సో వన్స్ డెసిషన్ అవన్నీ ఎప్పుడు ఫామ్ అయ్యి అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ మీదుగా 1997లో ఫామ్ అయిందనమాట. అయితే ఈ యొక్క సెక్రటరేట్ ఎక్కడ ఉంటుంది అంటే, బంగ్లాదేశ్ ఒక రాజధాని ఏంటి, ఢాకాలో ఉంటుందన్నమాట. అయితే ఇది ఏం చేస్తుంటే గ్రూపింగ్ చేసుకొని మీటింగ్స్ పెట్టి ఎవ్రీ 2 ఇయర్స్లో మీటింగ్ పెట్టి డిస్కషన్ చేసుకుంటుంది. మినిస్ట్రియల్ మీటింగు అవన్నీ పెట్టుకొని ఎలా మనకు ఈ ఎకనామిక్ పరంగా ఎలా, హెల్త్ పరంగా ఎలా, అలాగే ఈ ఆర్గనైజేషన్కి ఎలా ఫ్రీడమ్ ఇవ్వాలి, కోఆపరేషన్ ఎలా అవ్వాలి, సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది బిమ్స్టెక్ యొక్క